హాయ్ వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ని ప్రెస్ చేయండి, లైక్ షేర్ కామెంట్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను కదా, మీరు లైక్ చేయడం చాలా మరికొందరికి రీచ్ అవుతుందండి. ఈరోజు నేను హోటల్ స్టైల్ చట్నీ చేయబోతున్నానండి. ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇప్పుడైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఎక్కువ ఆయిల్ కూడా ఏం అవసరం లేదండి, ఎందుకంటే మనం ఫ్రై చేసుకోవడానికే కాబట్టి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఒక కప్పు పల్లీలండి. పల్లీలు బాగా క్రిస్పీగా వేగాలండి. మనం ఇంట్లో చేసుకుంటే మాత్రం పొట్టు తీస్తామండి, హోటళ్ళలో అయితే ఈ విధంగానే వేస్తారు. ఇందులో ఒక హాఫ్ కప్పు పుట్నాలు, ఇందులోనే పచ్చిమిర్చి అండి, పచ్చి కొబ్బరి వేసేసి ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలండి. చిటపటలాడాక బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం క్రిస్పీగా అవ్వాలండి. పల్లీలు అయితే పొట్టు తీయొద్దండి, పొట్టు తీయకుండా ఉంటేనే టేస్ట్ వస్తుందండి. ఇంకా ఇవి ఫ్రై అయిపోయాయి. ఫస్ట్ అయితే పల్లీలు తీసేసుకున్నాను. పచ్చిమిర్చి, కొబ్బరి, జీలకర్ర, వెల్లుల్లి వేసేసి ఒక్కసారి మిక్సీ గ్రైండ్ చేసేసుకోవాలండి. మెత్తగా చేయకూడదు. ఇందులో చిటికెడు కల్లుప్పు అండి, చూసి వేసుకోవచ్చు. మళ్ళీ ఇలా గ్రైండ్ చేసేసి ఇందులోనే ఇప్పుడు మళ్ళీ కొంచెం వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసేసి మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా పేస్ట్ చేసేసుకొని ఇప్పుడు ఇది ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేయాలండి. ఇప్పుడు మనం తాలింపు కోసం ఇదే ఆయిల్లో ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసేసి ఇప్పుడు చట్నీ అయితే గిన్నెలోకి వేసేస్తున్నాను. ఆయిల్ హీట్ అయ్యేలోపు మన ఆయిల్ అనేది హీట్ అయ్యాక తాలింపు గింజల్ని వేసుకోవాలండి. మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు అండి. కరివేపాకు చిట్టుపటలాడాక ఇంకా చట్నీలో డైరెక్ట్గా వేసేసుకోవడమేనండి. ఇది ఎంతో టేస్టీగా ఉండే హోటల్ స్టైల్ చట్నీ రెడీ అయిపోయిందండి. ఇంకా నేనైతే ఇడ్లీ చేశానండి. ఇడ్లీలోకి తిని చూపిస్తానండి. ఎంత స్మూత్గా ఇడ్లీ కూడా, చట్నీ కూడా ఎంత గట్టిగా ఉందో. ఇలా ఉంటే కమ్మగా ఉంటుందండి. హ్యాపీగా ఎన్ని ఇడ్లీలైనా దోశలైనా తినేసేయచ్చండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి.